వెల్కమ్ టు జనం మాట. నేను మీ చంద్ర. ఈ రోజు ఈనాడు ఆంధ్రజ్యోతి ఎటువంటి వార్తలు రాసే ఒకసారి చూద్దాం. ఆంధ్రజ్యోతి చూసుకున్నట్లయితే 5 నెలలు ఆపేసి అర్ధరాత్రి హంగామా అంటూ ఒక వార్త రాసింది. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడో బట్టన్ నొక్కాడు, ఇప్పుడు డబ్బులు ఇస్తున్నట్లు దీని అర్థం. ఎన్నికల వేళ పథకాల సొమ్ము బదిలీలో మలుపులు ఎన్నో. హైకోర్టు ఒకరోజు వెసులుబాటు కల్పించింది. పాత నొక్కుడుకు ఇప్పుడు డబ్బులు తెల్లారేసరికి ఖాతాల్లో పడిపోలు. ఆర్థిక శాఖ కార్యదర్శి మౌలిక ఆదేశాలు. అధికారులపై తీవ్ర ఒత్తిడి. మరో 2 రోజుల్లో పోలింగ్. ప్రజాధనంతో ఓట్లు కొనుగోలు చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు వీళ్ళు వార్త రాశారు. మరి ఇదే చంద్రబాబు నాయుడు గారు గతంలో పసుపు కుంకుమ ఎప్పుడు వేశారు, పసుపు కుంకుమ ఎప్పుడు ఇచ్చారు, పసుపు కుంకుమ ఎవరు డబ్బులు, పసుపు కుంకుమ 20,000 ఇస్తామని 10,000 రూపాయలు అకౌంట్లోకి వేసారా లేదా, ప్రతి ఆడవారి ఓటు కొనడానికి ప్రయత్నించారా లేదా, ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేయకుండా ఆగిపోయారు ఆడవాళ్ళు. ఆ రోజు పసుపు కుంకుమ ఖచ్చితంగా ప్రతి అకౌంట్లకి చంద్రబాబు నాయుడు గారు వేశారు, అంటే మహిళా అకౌంట్లకి. మరి ఆ రోజు ఎవరు ఓటు అన్నా కొనుక్కోగలిగా అంటే ప్రజలకు ఎవరు మంచి చేసింటే వాళ్ళకి ఓట్లు వేస్తారు తప్ప డబ్బులు తీసుకోనో డబ్బులకో లేదంటే సారాయికో లేదంటే మందు బాటిల్స్కో ఓట్లేసే పరిస్థితులు జమానా పోయింది. ఖచ్చితంగా ఎవరు మంచి పరిపాలన చేశారు, ఎవరు అభివృద్ధి పరిపాలన చేశారు, ఎవరు సంక్షేమ పరిపాలన చేశారు, ఎవరు ఇచ్చిన మాటపై నిలబడ్డారు, ఎవరు ఇచ్చిన మాటపై నిలబడలేదు అనేది ప్రజలకు తెల్లంగా తెలుసు. మరి హైకోర్టు ఒక రోజు వెసులుబాటు. పాతనొకడికి ఇప్పుడు డబ్బులు. మీరు ఏమని రాశారు? గత 15 రోజులు 20 రోజుల కింద బటన్ నొక్కాడు, ఇంకా ఇప్పటికీ డబ్బులు పడలేదు, బటన్ నొక్కాడు ఇప్పటికీ డబ్బులు పడలేదు, బటన్ నొక్కాడు ఇప్పటికీ డబ్బులు పడలేదు అన్నారు. ఇప్పుడు డబ్బులు వేస్తుంటేనేమో ఎన్నికల వేళ డబ్బులా, ఓట్లు కొనడానికే ప్రజాధనంతో అని వార్తలు రాస్తున్నారు. దేని నమ్మాలి? ఎప్పుడో నొక్కి ఇప్పుడు డబ్బులా, ఎప్పుడో నొక్కి ఇప్పుడు డబ్బులు అని జగన్మోహన్ రెడ్డి గారు గతంలోనే చెప్పారు. కొద్దిగా ఇబ్బంది ఉంది, ఎన్నికలు కూడా వచ్చే అవకాశం ఉంది, ఖచ్చితంగా నేనైతే బటన్ నొక్కుతాను, మీ ఖాతాల్లోకి అయితే డబ్బులు చేరుతాయి, నేను సీఎంగా ఉండగానే మీకు డబ్బులు ఖాతాల్లోకి చేరుతాయి అన్నాడు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు అధికారంలో ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్నారు. డబ్బులు ప్రజలకు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వదలుచుకున్నాడు. ఒకవేళ మీరు గనక రేపు పొద్దున అధికార పార్టీ గనక ప్రతిపక్ష పార్టీ లేకపోతే, ప్రతిపక్ష పార్టీ కనుక అధికార పార్టీ లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారిని నొక్కడుకు మేము ఎందుకు డబ్బులు వేయాలి, మేము డబ్బులు వేయము అనే పరిస్థితి వస్తుంది. ఇప్పుడు గతంలో ఎక్కడో వద్దు, ఇప్పుడు గతంలో కేసీఆర్ ప్రభుత్వం తెలంగాణలో ఉంది. మరి కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన సంక్షేమ పథకాల్ని కాంగ్రెస్ పార్టీ ఎందుకు కొనసాగించలేకపోతుంది, కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఇవ్వలేకపోతుంది? మరి కావాలనే ఆపారనుకోవాల్సి వస్తుంది. కావాలని ఎవరు ఆపారు, ఎందుకు ఆపారు, కావాలని ఎవరు ఆపారు? ఎన్నికల కమిషన్కి ఫిర్యాదు చేసి ఆపింది టీడీపీ పార్టీ నేతలు, టీడీపీ పార్టీకి చెందిన వారు. నిజంగా ప్రజలకు ఇవ్వాల్సిన డబ్బులు, ప్రజలకి ఇవ్వాల్సిన బాధ్యత ప్రతిపక్షానికైనా అధికార పక్షానికి ఖచ్చితంగా ఉంటుంది. ప్రజలకు ఇవ్వాల్సిన డబ్బులు అధికార పక్షం ఒకవేళ ఇవ్వకపోతే ఎందుకు ఇవ్వలేదని అడగాలి. ఇక్కడ విడ్డూరంగా మీరు ఎందుకు డబ్బులు ఇస్తున్నారని అడుగుతున్నారు. అంటే ప్రజలకు ఇవ్వాల్సిన సంక్షేమాన్ని ప్రజలకి అందకుండా చూడాలని వీళ్ళు ప్రయత్నిస్తున్నారు. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా నేను బటన్ అయితే నొక్కుతాను, త్వరలో మీకు డబ్బులు పడతాయని చెప్పారు. కానీ ఈసీకి ఫిర్యాదు చేసి కోర్టులను అడ్డుకొని మీరు కోర్టును అడ్డు పెట్టుకొని డబ్బులు అయితే ఆపారు. కోర్టు కూడా వాళ్ళ డబ్బులు వాళ్ళకి చేరాలని భావించింది కాబట్టి కోర్టు కూడా న్యాయబద్ధంగా ఇది ఒక్కరోజు పర్మిషన్ ఇచ్చింది. ప్రజల డబ్బులు ప్రజల ఖాతాలోకి వేయడానికి ఎటువంటి ఇబ్బంది లేదని. కావాలని ఆపాలనుకోవాల్సి వస్తుంది. కావాలని ఎవరు ఆపారంటే ఖచ్చితంగా టీడీపీ వాళ్ళు ఆపారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన సంక్షేమం ప్రజలకు చేరితే కనుక మనకు ఓట్లు 1000 ఓట్లు ఖచ్చితంగా భారీ మెజారిటీతో ఓడిపోతామని వాళ్ళకి తెలుసు. పోలింగ్ ముందు నగదు బదిలీ కుదరదు. పోలింగ్ ముందు నగదు బదిలీ అంటే ఇంతవరకు తీసుకొచ్చింది ఎవరు? ఎప్పుడో పడాల్సిన డబ్బులు పోలింగ్ 2 రోజుల ముందు పడే విధంగా చేసింది మీరు ఖచ్చితంగా ఈసీకి ఫిర్యాదు చేసి. ఇది సమాన అవకాశాలను దెబ్బతీయడమే, ప్రజాప్రతినిధి చట్టానికి విరుద్ధం, ప్రవర్తన నియమావళికి వ్యతిరేకం. పోలింగ్ ముగిసిన తర్వాత ఇవ్వండి. సిఎస్కు ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసిన సిఎస్కు ఎన్నికల కమిషన్ ఆదేశాలంట. ఇక్కడేమో హైకోర్టు ఒకరోజు వెసులుబాటు కల్పించిందని రాస్తారు, ఇక్కడేమో సిఎస్కి ఎన్నికల కమిషన్ ఆదేశాలను రాస్తారు. ఇంకోటి చూసుకున్నట్లయితే 11 నుంచి 13 వరకు పంపిణీ వద్దు. నేటి వరకు ఈసీ ఉత్తర్వులు పక్కన పెడుతున్నాం. 11 నుంచి 13 వరకు పంపిణీ వద్దు, నేటి వరకు ఈసీ ఉత్తర్వులు పక్కన పెడుతున్నాం. పంపిణీపై మీడియాలో ప్రచారం చేయొద్దు, ఉత్సాహాలు జరపడం వంటివి చేయకూడదు, రాజకీయ నేతల ప్రమేయం నిరోధించండి. మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన హైకోర్టు కౌంటర్ దాఖలుకు ప్రతివాదులకు ఆదేశం. తుదిపరి విచారణ జూన్ 23కు వాయిదా వేసినట్లు హైకోర్టు తెలిపినట్లు వీళ్ళు రాశారు. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజాపాలన సంక్షేమ పాలన చేశాడు కాబట్టి ఇలా రాశారు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే పవన్ కళ్యాణ్ తాగే వాళ్ళని తాకట్టు పెట్టాడు, ప్రజల ఆస్తులను పెట్టడం అంటూ పవన్ కళ్యాణ్ ఎవరు ఆస్తానా ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొని నా ఆస్తి తీసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు, నా ఆస్తి ఇచ్చారు. వైసీపీ వాళ్ళు వద్దు, టీడీపీ వాళ్ళు కానీ జనసేన వాళ్ళు కానీ ఈ నా భూమి వైసీపీ నాయకులు లాక్కున్నాడని ఏ ఒక్కరైనా ప్రశ్నించే దాఖలు ఉన్నాయి. 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత నా 5 ఎకరాల భూమిని, నా ఇచ్చిన స్థలాన్ని, నా 5 ఎకరాల పొలాన్ని వైసీపీ నాయకులు లాక్కున్నాడు, వైసీపీ కార్యకర్త లాక్కున్నాడు, వైసీపీ ఎమ్మెల్యే లాక్కున్నాడు, వైసీపీ వాళ్ళు లాక్కున్నారని ఎక్కడైనా ఫిర్యాదు చేసిన దాఖలాలు ఉన్నాయా? మీరు ఎందుకు మా ప్రెస్ మీట్లో ముందుకు కనపడని, మైకుల ముందుకు కనపడని ఎగిరి గంతలు వేస్తున్నారు? నిజంగా ఆరోపణలు మాత్రమే చేస్తున్నారో నిజాలు చూపించండి ప్రజలకి. నిజంగా మీరు ప్రశ్నించడానికి పార్టీ పెడితే పవన్ కళ్యాణ్, నిజంగా మీరు ప్రశ్నించడానికి పార్టీ పెట్టింటే, ప్రజల పక్షం నిలబడడానికి పార్టీ పెట్టింటే మనకి ప్రత్యేక హోదా ఎందుకు ఇవ్వలేదని
బీజేపీని అడగండి. మనకు పోలవరం ఎందుకు కట్టలేదని బీజేపీని అడగండి. మనకి రావాల్సిన రైల్వే జోన్ ఎందుకు ఇవ్వలేదని బీజేపీని అడగండి. విశాఖ ఉక్కు పరిశ్రమను ఎందుకు ప్రైవేటీకరణ చేస్తున్నారని బీజేపీని అడగండి. అప్పుడు మీ చిత్తశుద్ధి నచ్చి సామాన్య ప్రజలు సైతం పవన్ కళ్యాణ్ మన కోసం పోరాడుతున్నారని ఆయన పవన్ కళ్యాణ్ ఓటేయాలి, పవన్ కళ్యాణ్ ఓటేయకపోతే మన భవిష్యత్తు ఉండదని అప్పుడు వస్తారు. మీరు కేవలం జగన్మోహన్ రెడ్డి గారిపై నిందలు వేసినంత మాత్రాన ప్రజలు వచ్చే అవకాశం లేదు, ప్రజలు నమ్మే అవకాశం కూడా లేదు. నిజంగా వైసీపీ వాళ్ళు భూమి దోచుకుంటే దోచుకున్నారని చూపించండి. ఎందుకంటే ఎవరు తప్పు చేసినా తప్పే. ఖచ్చితంగా వైసీపీ నాయకుడు పలానా భూమి పలానా వ్యక్తి దోచుకున్నాడని ఆధారాలతో మాట్లాడితే బాగుంటుంది. పవన్ కళ్యాణ్ తనఖా పెట్టి జగన్ అప్పులు తేయడానికి గ్యారెంటీ ఏంటి? తనఖా పెట్టి అప్పులు తేయడానికి గ్యారెంటీ ఏంటి? పర్యావరణం సిఆర్డి అంటే తనఖా పెట్టి జగన్ అప్పులు తేయడానికి గ్యారెంటీ అంట. అంటే మీకు కూడా గెలుస్తామని నమ్మకం లేదు. తనఖా పెట్టి జగన్ అప్పులు తేవడానికి గ్యారెంటీ ఏంటంటే ఇప్పటికి కూడా మీకు ఇంకో 2 రోజుల్లో ఇంకో అతి కొద్ది సమయంలో ఎన్నికలు జరుగుతున్న తరుణంలో కూడా కూటమి కలిసినా కూడా పవన్ కళ్యాణ్ కలిసినా చంద్రబాబు కలిసినా బీజేపీ కలిసినా కూడా గెలవబోతున్నామని గ్యారెంటీ లేక ఇట్లాంటి మాటలు మాట్లాడుతున్నారు. పర్యావరణం సిఆర్డి నిబంధనలు తుంగలో తొక్కారు. రేపు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కు వక్ర భాష్యం చెప్పొచ్చు. భూ వివాదాలు వస్తే కోర్టుల ప్రమేయం లేకుండా చేస్తారా? భూ వివాదాలు వస్తే కోర్టుల ప్రమేయం భూ వివాదం వస్తే కోర్టుల ప్రమేయం లేకుండా చేస్తారంటే ఎక్కడ చేశారు? హైకోర్టు గైడ్ లైన్స్ ప్రకారమే ఈ భూ టైటిలింగ్ యాక్ట్ నడవాలని ముందు ఇంకా రూల్స్ కూడా హైకోర్టులో కానీ సుప్రీంకోర్టులో కానీ ఫ్రేమ్ చేస్తున్నారు. మీరు ఎలా కోర్టులను ధిక్కరించే మాటలు మాట్లాడుతున్నారు? మరి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అధికారులు సజ్జల సుబ్బారెడ్డి ఇంట్లో వాళ్ళను కూడా పెట్టవచ్చు అంట. ఈ ముఖ్యమంత్రికి ఏదైనా సాధ్యమే. ప్రశ్నిస్తే దాడులు చేసి ఎదురు కేసులో మాట తప్పిన వ్యక్తికి ఎందుకు ఓట్లేదు? నిజమే అడుగుతున్నారు. వయస్సుకు ఎక్కడ ఆగాలో తెలుసు, అహం వల్ల జగన్కు అది తెలియడం లేదంట. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరు చెప్పినంత మాత్రాన మీకు ఓట్లు పడే పరిస్థితి లేదు. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉండింటే ఈ రోజు ల్యాండ్ టైటిల్ యాక్ట్ పై ఇంత రాద్ధాంతం చేసేవాళ్ళు కాదు. బాధుడు లేని పాలన అందిస్తాడంటే చంద్రబాబు నాయుడు గారు. గతంలో మీరే కదా ముఖ్యమంత్రిగా ఉన్నది, అప్పుడు ఎన్నిసార్లు బాధారు? ఇప్పుడు కొత్తగా బాధుడు లేని పరిపాలన అందించడానికి జగన్లా విచ్చలవిడిగా అప్పులు తెచ్చి బటన్ నొక్కును. మరి ఎలా అంటే సంక్షేమ పథకాలన్నీ ఆపేస్తారా? పేరుకి మాత్రం ఇప్పుడు ఒకరుంటే ఒకరికి, ఇద్దరుంటే ఇద్దరికి, ముగ్గురు ఉంటే ముగ్గురికి నేను ప్రతి సంవత్సరం ఇస్తానని చెప్పలేదు. 5 సంవత్సరాలు కలిపి ఎంతమంది ఉంటే అంతమందికి 15,000 ఇస్తాను సరిపోయిందని సరిపెట్టుకుంటారా? అంటే 5 సంవత్సరాలు ఇక్కడ ఎవరైనా లిటిగేషన్ సంపద సృష్టిస్తా, సంక్షేమం అభివృద్ధి చేపడతా, ల్యాండ్ యాక్ట్ తో నష్టం అంట. సంపద సృష్టిస్తా, సంక్షేమ అభివృద్ధి చేపడతా. గతంలో ఎందుకు ఇవ్వలేకపోయావు? సంపద సృష్టించి రుణమాఫీ ఎందుకు చేయలేకపోయావు? సంపద సృష్టించి మీ ఇంటికి మీ బంగారం ఎందుకు ఇవ్వలేకపోయావు? సంపద సృష్టించి ప్రతి ఇంటికో ఉద్యోగం ఎందుకు ఇవ్వలేకపోయావు? సంపద సృష్టించి ప్రతి గ్రామానికి ఒక సచివాలయ వ్యవస్థ ఎందుకు తీసుకొని రాలేకపోయావు? మన భూములపై హక్కు ఉండదు, వాటిపై జగన్ అప్పు తెచ్చుకునేలా చట్టం జిరాక్స్లు ఇవ్వడం వెనుక కుట్ర. గడ్డనెక్కగానే 2వ సంతకం దీని రద్దుపైనే. మన పాస్బుక్ పై జగన్ ఫోటో ఏంటి? విశాఖలో 40,000 కోట్లు భూదోపిడి. 40,000 కోట్ల భూదోపిడి చేసింటే ఆధారాలు చూపించు. ఎలాగో బీజేపీతో పొత్తు పెట్టుకున్నావు, కేంద్రంలో అధికారంలో ఉంది, సిబిఐ మీ చేతుల్లో ఉంది, సిఐడి మీ చేతుల్లో ఉంది. జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేపించు. ఎందుకు నిందలు మాత్రమే ఇస్తారా? మేము రాగానే ముక్కలు విరగొట్టి అన్ని వెనక్కి తీసుకుంటాం. వైసీపీ పాలన ఒక్క పరిశ్రమైన వచ్చిందా? డ్రగ్స్ గంజాయి వస్తున్నాయి. యువత భవిష్యత్తుపై ఆందోళన, బాధ ప్రజల భవిష్యత్తును ప్రజల భవిష్యత్తుకు కూటి మీద బాధ్యత. దళితులు గిరిజనుల ద్రోహి జగన్. ఇదే దళితులు గిరిజనులపై దాడులు చెప్పింది ఏ కాలంలో, ఎవరి కాలంలో? ఎవరు? వనజాక్షిపై దాడి జరిగింది ఎవరు? మహిళ అయినా. ఇక్కడ ఋషికేశ్వరిపై దాడి జరిగింది ఎవరి పాలనలో? మరి జీవో నెంబర్ 3న పునరుద్ధరిస్తాం. హోంగార్డులకు జీతాలు పెంచుతా, పింఛన్ 4,000 చేస్తా, బకాయిలతో కలిపి జూలై నుంచి ఇస్తా. టీడీపీ అధినేత స్పష్టీకరణ. కురుపం, చీపురపల్లి, విశాఖలో భారీ సభలు నిర్వహించిన చంద్రబాబు నాయుడు గారు ఈ మాటలు మాట్లాడారు. అదేవిధంగా ఈనాడు వార్తాపత్రిక వచ్చిన విషయానికి వస్తే కనుక అరాచకం, వినాశనం ఇదే జగన్ నైజం అంటూ ఈటీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడారు. ప్రజా ఆగ్రహానికి ప్రతిరూపమే 3 పార్టీల కూటమి. ప్రజా ఆగ్రహానికి ప్రతిరూపమే ఎవరు అడిగారు? ఎందుకు పెట్టుకున్నారు? ప్రత్యేక హోదా ఇస్తానన్న బీజేపీతో బీజేపీతో మళ్ళా పొత్తు పెట్టుకున్నారు. మరి మనకి ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరణ చేస్తున్న బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. పోలవరం నిర్మించిన బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. మన రాష్ట్రానికి నిధులు రావాల్సిన నిధులు ఇవ్వని బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. ఏ ప్రజాగ్రహానికి? ఒక వ్యక్తికి అధికారం ఇస్తే నిజ స్వరూపం చూపిస్తారని అంటారు. జగన్ అలాగే తన నిజ స్వరూపాన్ని బయట పెట్టుకున్నారు. అధికారం చేపట్టిన మర్నాటి నుంచే విధ్వంసం ప్రారంభించారు. అందరినీ భయపెట్టారు. ఏ వ్యవస్థను బతకనివ్వలేదు. ప్రజలు స్వయం శక్తితో ఎదగడానికి అవకాశాలు లేకుండా చేశారు. తన మీద ఆధారపడి బతకాలన్నట్లు వ్యవహరించారు. మన వనరులను దోచేశారు. రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. శిశుపాలరెడ్డి 100 తప్పులు పూర్తయినట్లు ఇప్పటికే జగన్ 100 తప్పులు దాటేశాడు. అందుకే ఆయన ఓడించాలంటే పవన్ కళ్యాణ్ హితవు పలుకుతున్నాడు. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఏది నచ్చలేదు.
మరి అదే సంక్షేమ పథకాన్ని మీరు ఎందుకు ఇస్తామంటున్నారు? వాలంటీర్ వ్యవస్థ కొనసాగిస్తామంటున్నారు, దాన్ని తీసుకొచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు. సచివాలయ వ్యవస్థ కొనసాగిస్తామంటున్నారు, దానికి తీసుకొచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు. అమ్మఒడి ఇస్తామంటున్నారు, దాన్ని తీసుకొచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు. విద్యా వ్యవస్థను పునర్నిర్మిద్దామంటున్నారు, దాన్ని తీసుకొచ్చింది పెద్దపీట వేసిన జగన్మోహన్ రెడ్డి గారు. మెడికల్ కాలేజీలకు పెద్దపీట వేసిన జగన్మోహన్ రెడ్డి గారు. ఆర్బీకే కేంద్రాలు చేపట్టిన జగన్మోహన్ రెడ్డి గారు. రైతు భరోసా కేంద్రాలను చేపట్టిన జగన్మోహన్ రెడ్డి గారు. ప్రతి సంక్షేమ పథకాన్ని చేపట్టిన జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రోజు 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు నాయుడు గారు ఈ పరిపాలన తీసుకొచ్చాడు, ఈ వ్యవస్థ తీసుకొచ్చాడని చూపించడానికి ఏముంది? జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక సచివాలయ వ్యవస్థ ఉంది, ఒక వాలంటరీ వ్యవస్థ ఉంది, ఒక అమ్మఒడి వ్యవస్థ ఉంది, అదేవిధంగా మెడికల్ కాలేజీలు ఉన్నాయి, అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయి. మరి ఇన్ని సంక్షేమ పథకాలు, ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినా కూడా జగన్మోహన్ రెడ్డి గారి పాలన అరాచకం ఎలా అవుతుంది? మరి అవన్నీ రద్దు చేసి మేము కొత్త వ్యవస్థలు తీసుకొస్తాం అని ఈ 3 పార్టీలు ఎందుకు చెప్పలేకపోతున్నాయి? మరి పవన్ కళ్యాణ్ మాటలు ఆయన వినాలి. అదేవిధంగా నిన్నటి రోజు పద్మవిభూషణ్ అందుకు కూడా చిరంజీవి వైజయంతి వాళ్ళ కూడా 9 మందికి పద్మభూషణ్, 55 మందికి పద్మశ్రీ పురస్కారాలు ప్రదానం చేసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా పద్మవిభూషణ్ అందుకున్న కొన్నేళ్ళ చిరంజీవి అని వార్త రాశారు. అదేవిధంగా జగన్ ఓ జలగా మళ్ళీ వైకాపా వస్తే రాష్ట్రం నాశనమే, మళ్ళీ జైల్లో చంపాలని చూసిన నేను జంకలేదు, ఆ ఆస్తిపత్రులపై మళ్ళీ రాజముద్రను తీసుకొస్తే కురూపం చీపురుపల్లి విశాఖ సభలో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన మాటల గురించి రాశారు. నారీ సమర బేరి అధికార పార్టీ అరాచకాలను ఎండగట్టడంలో ఫైర్ బ్రాండ్స్. వైకాపా నాయకులు వేధింపులకు లొంగని తత్వం ప్రజల చైతన్య పరచడంలో తమ కృషి అంటూ నారీ బేరి సమర బేరికి అధికార పార్టీ ఆగడాలను ఎండగట్టడంలో ఫైర్ బ్రాండ్ అంట. ఓటింగ్ శాతాన్ని పెంచాలి, రాబోయే 3 రోజులు ఎంతో కీలకం, డ్రేడేని పక్కాగా అమలు చేయాలి, సీఈఓ ముఖేష్ కుమార్ మీనా ఆదేశం. ఇప్పుడు తెలుగు 2 రాష్ట్రాల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీలు గెలుపోవడం మధ్య జరుగుతున్నాయి, లేదంటే పేదలకు పెద్దలకు ఓట్లు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఓటు శాతం పెంచాలి, ఓటు శాతం తగ్గకూడదు అన్నట్టు ఈసీ ఉద్దేశం ఇది కాదు, కానీ ఓటు హక్కు వినియోగించడంలో పెద్ద పీట వేయాలని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. ఈసీ ఉత్తర్వులపై ఒక్కరోజు స్టే, పోలింగ్ పూర్తయ్యాక పథకాల సొమ్ము లబ్ధిదారుల ఖాతాలో జమ చేయాలన్న ఆదేశాల హైకోర్టు నిర్ణయం. ఈ నెల 11 నుంచి 13 వరకు పథకాల సొమ్మును లబ్ధిదారులకు జమ చేయొద్దు. రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం. సొమ్ము పంపిణీపై ప్రచారం చేయొద్దని స్పష్టీకరణ. వైకాపా ప్రలోభాల పర్వం. తూర్పులో ఓట్లకు చీరలు నగదు పంపిణీ. కుప్పం పిఠాపురంలో 3 నుంచి 5 వేల చొప్పున పంపకాలు చేసే అవకాశం. వైకాపా ప్రలోభాలు. మరి టీడీపీ జనసేన వాళ్ళు ఎంత ఇస్తున్నారో రాయాలి కదా, బీజేపీ వాళ్ళు ఎంత ఇస్తున్నారో రాయాలి కదా. బీజేపీ వాళ్ళు టీడీపీ వాళ్ళు ఏమైనా డబ్బులు పంచుకున్న రాజకీయం చేస్తున్నారా? టీడీపీ వాళ్ళు బీజేపీ వాళ్ళు ఎంతమంది పేదలకు ఇచ్చారు టికెట్లు? జగన్మోహన్ రెడ్డి గారు ఎంతమందికి పేదలు ఇచ్చారు? మరి ఈ రోజు రాష్ట్రంలోనే కాదు దేశంలోనే అత్యంత ధనికవంతుడు ఎవరు? ధనికవంతుడ ఎంపీ క్యాండిడేట్ ఎవరైనా ఉన్నారంటే టీడీపీ ఎంపీ క్యాండిడేట్ ఉన్నాడు, ఆయన పెంసాని చంద్రశేఖర్. మరి అలాంటి వ్యక్తికి టికెట్ ఇచ్చిన మీరు డబ్బులు పంచుకుంటుంటారా? మరి ఈరోజు సరైన ఇల్లు లేని మడకశిర ఎమ్మెల్యే అభ్యర్థి వైసీపీ అభ్యర్థి, సరైన వసతి సౌకర్యం లేని ఎమ్మెల్యే అభ్యర్థి సింగనమల్లి ఎమ్మెల్యే అభ్యర్థి, వీళ్ళిద్దరూ ఒకరు ట్రిప్పర్ డ్రైవర్ అయితే ఒకరు ఉపాధి కూలి. ఇట్లాంటి వాళ్ళకి టికెట్ ఇచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి. మరి మీరు ఇట్లాంటి వాళ్ళకి ఎందుకు టికెట్ ఇవ్వలేకపోయారు? మీరు ఇట్లాంటి వాళ్ళని ఎందుకు రాజకీయ నాయకులుగా తయారు చేయలేకపోతున్నారు? కేవలం ఎన్నికల సమయంలో ఇట్లాంటి మాటలు మాట్లాడితే ప్రజలు నమ్ముతారు అనుకుంటున్నారు. ఏది నిజమో ఏది అబద్ధమో ప్రజలకు తేటతెల్లంగా తెలుసు. ఖచ్చితంగా ప్రజలకు నచ్చిన నాయకుడిని ప్రజలు ఎన్నుకుంటారు. ఖచ్చితంగా ప్రజలను ఎవరైతే ముంచుతారో ఆ నాయకుని కూడా ప్రజలు ముంచేకి అతి కొద్ది సమయం మాత్రమే ఉంది. మరి ఏదేమైనప్పటికీ 2014 నుంచి 2019 వరకు పరిపాలన ఎలా ఉంది, 2019 నుంచి 2024 వరకు పరిపాలన ఎలా ఉందని చూసి ప్రజలు ఓట్లు వేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఈనాడు ఆంధ్రజ్యోతి రాసినంత మాత్రాన్ని ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. మరి ఈనాడు ఆంధ్రజ్యోతి రాసిన వార్తల గురించి మీరేమనుకుంటున్నారో మీ కామెంట్ రూమ్లో తెలియజేయండి.